మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కన పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించేకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా తండ్రి. మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇరదే కలబరి వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన నిత్యము ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన అందరి నిత్యము ఆ కల్వరి సిలువలో వెల చెల్లించాడు. మన పాపముల నిత్యమై ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు మనందరినీ కూడా తిరిగి తన దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు హృదయ కాలము పేరు పెట్టి పిలిచి నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోక ప్రయాసంలో మనం ఉన్నట్టయితే, మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నట్టయితే, ఈ లోకంలో ఒకవేళ నువ్వు కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్నా, ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నా కానీ యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనములు ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29, 20, 28, 29, 30 వచనంలో 28వ వచనం చూసినట్టయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయ కలము వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తూ ఉంటాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, హృదయ కాలం ఒకవేళ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ యేసయ్య నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందరైతే యేసయ్య దగ్గరికి వస్తారో ఎవరిని కూడా యేసయ్య ఒట్టి చేతిలో పప్పుతో పంపడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి తోసివేయను. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా యేసయ్య వారిని తోసివేయడు అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి తోసివేయను. ఎంత మాత్రము దేవాతి దేవుడు మనల్ని బయటికి తోసివేయడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూసినట్టయితే, ఎందరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు అవుటకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము, తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలటకు ఆయన అధికారం అనుగ్రహించను. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవాది దేవుడు గొప్ప బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఎందరైతే ఆయనను అంగీకరించుతో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలటకు ఆయనకు అధికారం అనుగ్రహించను. దేవుడికి గొప్ప అధికారంతో ఆయన పిల్లలము అవుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయకముందే ప్రేమ చేత యేసు ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి మరి ఎందరైతే తనందు అంగీకరిస్తారో వారందరినీ ఎంత మాత్రము నేను తోసివేయను అని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయ కలం తెలియజేసి అందుకే అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకుని వచ్చినారా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేస్తాడు. అలాగే చూసినట్టయితే 29వ వచనం, నేను సాష్టికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకునండి అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అప్పుడు మీ ప్రాణంకు విశ్రాంతి దొరకను. హల్లెలూయా.
మన ప్రాణానికి ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది అంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, నేను మీకు చేసిన ప్రకారము మీరు కూడా చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. హల్లెలూయా. యేసు ప్రభు మన పాపములను ఏ రీతి అయితే క్షమించి ఉన్నాడో, మన యేసు ప్రభు ఏ రీతి అయితే శ్రమించి ఉన్నాడో, మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమాధానములతో జీవించాలనేది యేసు ప్రభు ఆ మాదిరిగా జీవించి మనకు చూపించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చేయవలనని మీకు మాదిరిగా ఇలాగా చేసి తినే. యేసు ప్రభు మనకు ముందుగా ఎలా జీవించాలో ఈ లోకంలో చూపించాడు, ఎలా బ్రతకాలో దేవుడు తను జీవించి మనకు నేర్పించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య ఎలాంటి మనస్సు కలిగి జీవించాడో మనం కూడా హృదయకాలము అలాంటి మనస్సు కలిగి జీవించాలి. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి 33 సంవత్సరంలో ఒక మానవుడిగా ఏ రీతి అయితే జీవించి మనకు మాదిరిగా చూపించాడో అలాంటి మనస్సు, యేసయ్య కలిగిన మనస్సును ఈ హృదయకాలమును కలిగి జీవించాలనేది దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలాగే చూసినట్టయితే మరి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందరూ నడుచుకోవాలని మీకు మాదిరిగా ఉంచిపోయాను. హల్లెలూయా. ఇవన్నీ కూడా యేసు ప్రభు మనకు ముందుగానే తను జీవించి ఆ రీతిగా మీరు కూడా జీవించాలనేది యేసు ప్రభు మనకు ముందుగా తెలియచేసి ఎలా జీవించాలో నేర్పించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకొని మీకు మాదిరిగా ఉంచిపోయిన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించాడు. ఒక మానవుడిగా జీవించి ఎలా మనం జీవించాలి ఈ లోకంలో మనకు నేర్పించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆ మాదిరిగానే మనం కూడా జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ హృదయకాలం యేసయ్య చెప్తున్న మాట, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మొదటి యోహాను పత్రిక చూసినట్టయితే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే, వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవును, ఆయన యందు నిలిచేవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగైతే నడుచుకున్నానో అలాగూ తాను నడుచుకొనని బద్ధుడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా దీనివల్ల తెలుసుకొని చిన్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో మన కొరకు జీవించి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపంలో నిత్యమై కల్వరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి ఈ సమయంలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపాలన్నిటి కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ కల్వరి సిలువలో ప్రతి మానవుని యొక్క పాపంని కొట్టివేయబడేది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒకవేళ మనం దేవుని పిల్లలము అని చెప్పుకున్నట్టయితే దేవుని కలిగిన మనసు, యేసయ్యకు కలిగిన మనసు మనలో ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగే తాను నడుచుకునే బద్ధుడై ఉన్నాడు. మనమందరము దీని వల్ల తెలుసుకోవాలని ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఒక మాదిరిగా
ఈ లోకంలో జీవించాడు. మనం దేవుని బిడ్డలము అని చెప్పుకున్నప్పుడు, దేవుని యొక్క ప్రజలు అని మనం చెప్పుకున్నప్పుడు మనలో యేసయ్య కలిగిన మనస్సు ఉండాలి. యేసయ్య కలిగిన క్షమాపణ మనలో ఉండాలి. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి జీవించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ ఎఫెసీలకు రాసిన పత్రికలో చూసినట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుకునండి. క్షమాపణ హృదయం మనలో ఉన్నదా? ఒకరి పట్ల ఒకరు మనం క్షమాపణ కలిగి ఉన్నామా? యేసయ్య మనల్ని క్షమించినప్పుడు మనం ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాం. హృదయ కాలము మన హృదయంలో క్షమాపణ హృదయం మనకు కలిగి ఉన్నదా? యేసు ప్రభు మనల్ని క్షమించాడు. మనం ఎంతో పాపం చేసి ఎంతో ఘోర స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మనలను ప్రేమించి మన కొరకు యేసయ్య కలవరి శిలువలో చనిపోయి నీ కొరకు నా కొరకు రక్షణ అనుగ్రహించినప్పుడు నీ హృదయ కలం ఒకవేళ నీ సహోదరుని క్షమించగలుగుతున్నావా? నీ సహోదరిని క్షమించగలుగుతున్నావా? లేదా నీ తోటి వారితో నువ్వు క్షమాపణ కలిగి జీవిస్తున్నావా? లేదా ఒకసారి నిన్ను పరిశోధించుకో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ అందుకే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడు సులభంగా భారము లేక తేలిగ్గానే ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు చెప్తున్న మాట, నా మాదిరిగా మీరు జీవించండి. యేసు ప్రభు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. క్షమాపణ మనసు కలిగి ఉండండి. నీ హృదయ కాలము జ్ఞాపకము చేస్తా ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇర్మియా గ్రంథం చూసినట్టయితే 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16 చూసినట్టయితే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16 యెహోవా ఎలాగ సెలవు ఇచ్చినాడు, మార్గంలో నిలిచి చూడండి, పూర్వత మార్గంలో గురించి విచారించండి, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకునండి. ప్రియ దేవుని సంగమా, దేవుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుచున్నామని చెప్పుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మార్గంలో అందుకే అంటున్నారు, నువ్వు నడిచే మార్గము మరి ఏ మార్గంలో హృదయకరం నడుస్తున్నావు? యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, మార్గంలో నిలిచి చూడండి, పూర్వత మార్గంలో గురించి విచారించుడి, మేలు కలుగులాగా మార్గం ఏదో అది అడిగి అందులో నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు నెమ్మది కలుగుతుంది. మేలైన మార్గము యేసయ్య మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మనము ఈ హృదయ కలము యేసు ప్రభు తెలియజేస్తున్న మాట, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు ఏ రీతి అయితే తెలియజేస్తున్నాడో ఆ మాటల ప్రకారము మనం నడుచుకుంటే మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, నీ సమృద్ధిని ఆధారం చేసుకున్న కానీ నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటా ఆయనకు అధికారం కొప్పుకుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ సమృద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడము. ప్రభు యేసు క్రీస్తు మనకు మాదిరిగా చూపించి వెళ్ళిన మార్గంలో నువ్వు వెళ్ళాలంటే మొదట నీ యొక్క సమృద్ధిని నువ్వు ఆధారం చేసుకునక నీవు నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ పూర్ణ హృదయమందు యెహోవాని ఎప్పుడైతే నువ్వు నమ్మకించుతావో అప్పుడు నీ త్రోవలు సరళమైతే నీ ప్రవర్తన అంతటా ఆయనకు అధికారం కొప్పుకోము. నీ ప్రవర్తన అంతటి కూడా మనం ఏమై ఉన్నామో మన ప్రవర్తన అంతా కూడా దేవుని అధికారంకు ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు, నీ మార్గంలో సరళం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అప్పుడు నీ రాకపోకలంతా కూడా యెహోవా నిన్ను కాపాడుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మన రాకపోకలంతా కూడా దేవుడు కాపాడుతాడు. హృదయ కలము యేసు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాడు అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు పిలుస్తూ ఉంటాడు. హృదయ కలము ఒక పిలుపు నీకు వినబడుతున్నది, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నేను సాత్వికుడను దీన మనసు కలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి.
యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య మార్గాలను మనకు తెలియజేస్తాడు. ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఎలా మనం జీవించాలో యేసయ్యని మనం అడిగినప్పుడు ఆ మార్గాలని సరళం చేస్తాడు. నేర్చుకోవాలి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. యేసయ్య దగ్గరకు వచ్చి మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. యేసయ్య దగ్గరకు వచ్చి మనం యేసయ్యని అడిగినట్టయితే మన పాపాలు క్షమించబడతాయి. ఎంత గొప్ప పాపివైనా ఈరోజు ఉండొచ్చు, ఎంత ఘోరమైన పాపివైనా నువ్వు ఉండొచ్చు, కానీ నీకు ఒక శుభవార్త. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసి, నేను శాస్త్రికుడను దీన మనసు వాళ్ళ గలవాడని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. దేవుని యొద్ద నేర్చుకున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకుతుంది. ఈ హృదయ కాలము నీ యొక్క హృదయానికి సమాధానం కావాలి. లేదా వేదనలో ఉన్నవా, సమస్యలతో ఉన్నవా, కష్టంలో ఉన్నవా, బాధలో ఉన్నవా, కృంగిపోతున్నవా, ఎవరు నన్ను ప్రేమించేవారు, అందరూ నన్ను అవమానిస్తున్నారు అని నువ్వు తలంచుచున్నట్టయితే హృదయ కాలము యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నీ కొరకు ఈ లోకానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటుంది యోహాను సువార్త 3:16 చూసినట్టయితే, యోహాను సువార్త 3:16 చూసినట్టయితే, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానని విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదు. హృదయ కాలము ఒకవేళ నిన్ను సొంత వారే వేధిస్తున్నారా, నీ సొంత వారే నిన్ను బాధ పెడుతున్నారా, నీ సొంత వారే ఎంతో ఆశతో నువ్వు వస్తే, ఆ గృహానికి వస్తే ఈరోజు ఇదే కాలం నీకు నెమ్మది లేకుండా చేస్తున్నారా? ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, భయపడకు. శ్రమలు, కష్టాలు ఎల్లకాలం ఉండవు. కొద్ది సమయం శ్రమలు ఉంటుంది. కొద్ది కాలము తర్వాత దేవుడు తిరిగి నేను మంచి కృపలో దేవుడిని దీవిస్తాడు. భయపడకు. అందరూ వదిలేసినా కానీ యేసయ్య నిన్ను వదిలేదు. అందుకే దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నీ కొరకే ఈ లోకానికి పంపించున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు లోకం ఎంతో ప్రేమించు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానని విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ హృదయ కాలము ఒకవేళ నీ పరిస్థితి బాగలేదా, నీ స్థితిగతులు బాగలేవా, లేదా నీ యొక్క సమయంలో నువ్వు వేదన పడుతున్నావా? ఎందుకు నాకు ఈ జీవితం, ఎవరు నన్ను ప్రేమిస్తలేరు, ఎవరు నా వైపు చూస్తలేరు, ఎవరు నాతో మాట్లాడతలేరు అని నువ్వు బాధపడుతున్నట్టయితే యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీ నిత్యమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక చూసినట్టయితే, మొదటి యోహాను పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించుతామని కాదు, కానీ తాను మనల్ని ప్రేమించి మన పాపంలో నిత్యం ప్రాయశ్చిత్తం పొందుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. అందులో ప్రేమ ఉన్నది. మనము దేవుని ప్రేమించమని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మన పాపాల ప్రాయశ్చిత్తముకై ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి అనుగ్రహించాడు. అందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ గల దేవాది దేవుడి హృదయ కలము నేను ఏర్పాటు చేసుకొని నేను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, నువ్వు మానవునిగా ఉన్నావు కాబట్టి యేసు ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కుల మతాలు చూడడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. అందుకే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. నువ్వు బాధపడకు, హృదయ కాలము దుఃఖపడకు, చింతించకు. నీ కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రయాసపడుతున్నట్టయితే హృదయ కాలం యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నేను పిలుస్తాను. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసు ప్రభు హృదయ కలము తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నేను శాస్త్రికులను దీన మనసు వాళ్ళు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులభంగాను నా భారము తేలికగా ఉన్నాయి. హృదయ కాలము నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్టయితే, యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే గొప్ప రక్షణ హృదయ కాలం దేవుడిని అనుగ్రహించబోతా ఉంటాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, యవ్వన కాలంలో ఉంటున్న బిడ్డలారా,
తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. నీ విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. ఆత్మహత్యలు చేసుకోకండి. మీకున్న సమస్యలు, కష్టాలు, బాధలు, దుఃఖంలో ఉన్నా కానీ మీరు దేవుని వైపు చూసినట్టయితే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మీ సమస్యల నుంచి, మీ కష్టాల నుంచి త్వరలో మీరు విడుదల పొందుకుంటారు. ఎలాంటి స్థితిలోనూ ఉన్నా కానీ ఆత్మహత్య తలంపు అనేది రానియకుండా దేవుని మీద ఆధారపడండి. ప్రత్యేకంగా యవనస్తులారా, యవన బిడ్డలారా, చదువుకుంటున్న యవన బిడ్డలారా, చదువు మీద జ్ఞానం పెట్టండి. చదువు మీద ఆసక్తి కలిగి ఉండండి. అటు ఇటు లోకానుసారంగా తిరగకండి. లోకానుసారంగా తిరిగి మన అనేక సమస్యలు తెచ్చుకోకండి. హృదయకాలం నువ్వు యేసే దగ్గరికి రా. ప్రయాసపడుతున్నట్టయితే హృదయకాలము నువ్వు యేసే దగ్గరకు వస్తే యేసయ్య నీకు గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని కలగజేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. త్వరపడి యేసయ్య దగ్గరికి రండి. ఆలస్యం చేయకండి. ఇంకా నిర్లక్ష్యం చేయకండి. ఇంకా రక్షణ ఇయాల రేపు అని పోస్ట్పోన్ చేయకండి. ఇదే అనుకూల సమయము, ఇదే మంచి సమయము రక్షణ పొందుకోవడానికి. ప్రతి యవనస్తులారా దేవుని వైపు రండి అని ప్రభు పేరట తెలియజేస్తాను. విలువైన జీవితం యేసయ్య కొరకు, యేసయ్య పరిచర్యలో మీరు కూడా పాల్పంచుకోనండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసే ఇట్టి మాటలు కలం దేవుడు మీ హృదయాలలో ఉంచి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని కొందరు స్తోత్రములు. హృదయకాలము నీ వాక్యము ద్వారా ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనుల నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని తండ్రి నీ మాట ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, హృదయకాలం ఎదురైతే ఈ మాటలు విని తండ్రి బిడ్డల్ని దగ్గరకు వస్తుండగా నేను బిడ్డలందరినీ కూడా నువ్వు చేర్చుకుంటున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ప్రత్యేకంగా యవనస్తులను కాపాడండి. యవన బిడ్డలనైనా ఎలాంటి చెడ్డ తలపులు రాకుండా తండ్రి తిరిగి బిడ్డలు యవనస్తులు నీ మార్గంలో నడవడానికి నైనా మీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో ఉన్న యవనస్తులను, యవన బిడ్డలను తండ్రి కాపాడండి. ప్రత్యేకంగానైనా నీ యొక్క రక్షణను బిడ్డలకు దయచేయండి. అలాగే తండ్రి మా సేవకులను, మా సేవకురాలను కాపాడండి. పరిచర్యలను కాపాడండి. సంఘాలను కాపాడండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు అంతట్లో కూడా నీ కృపలో మంచి వాతావరణం చేత మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.